హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈస్ట్ టు జాస్మిన్ క్రియేషన్స్ 321. చాలా రోజుల తర్వాత అంటే ఒక 1 వీక్ అయిపోయింది కదా లాంగ్ వీడియోస్ ఎక్కువ చేయక. ఈ మధ్యన నేనైతే ఎక్కువగా షార్ట్సే చేస్తున్నానండి. లాంగ్ వీడియోస్ చేసేకి అస్సలు టైం అనేది కుదరడం లేదు. ఇదైతే ఒక చాలా రోజుల నుంచి కొంచెం కొంచెం వీడియోస్ అంతా చేసుకొని అదంతా ఒకేసారి ఎడిటింగ్ చేసుకొని ఈరోజు అయితే అప్లోడ్ చేస్తున్నాను అనమాట. ఇదైతే బఠానీల కూర అనమాట. చాలా రోజుల నుంచి ఇంట్లో అలాగే ఉన్నాయి. ఈరోజు ఎలాగైనా కూర చేయాలని చెప్పేసి ఎలాగైతే ట్రై చేశాను అనమాట. మసాలాలు ఏం పెద్దగా వేయలేదు, జస్ట్ ఇంట్లో ఉండే అన్ని ఇంగ్రీడియంట్స్తోనే అలా చేశాను. టేస్ట్ కూడా అయితే చాలా సింపుల్గా బాగుంది. మనము అన్ని మసాలాలు వేసి చేసుకునే దానికంటే నార్మల్గా సింపుల్గా చేసుకున్నప్పుడే కదా కూర అనేది చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇవైతే ఎంతసేపటికి నాకు 1 hour వరకు అస్సలు ఉడకలేదండి. చాలా కష్టం అయిపోయింది ఆ కూరతో. ఇదైతే నెక్స్ట్ డే సెకండ్ డే అనమాట. ఈరోజైతే మేము వేరే చోటికి అయితే వెళ్తున్నాము. అదైతే ఆ రోజు బస్ స్టాండ్ దగ్గర మేము ఉన్నాం అనమాట. అది ట్రైన్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాం. చాలా వరకు ట్రైన్ అయితే రాలేదు. ఇక్కడైతే మా వదిన వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము, అంటే మా హస్బెండ్ వాళ్ళ సిస్టర్ వాళ్ళ ఇంటికి అయితే వచ్చామన్నమాట. ఇక్కడైతే మామూలుగా అయితే ఒక చిన్న బిజినెస్ లాగా పెట్టారనమాట. అంటే జరుగుతుందో లేదో చూద్దామని చెప్పేసి. చూసారా పిల్లలు అయితే ఎంత స్కూల్ నుంచి వచ్చారో అప్పుడే షాపు అయితే పెడతా ఉన్నారనమాట. అంటే ఇక్కడ బాగా జరుగుతుంది కదా అని చెప్పేసి అయితే ఇలా అనమాట. చిన్న ప్రయత్నం అనమాట. జస్ట్ ఇక్కడ చిన్న మంచం అయితే ఒకటి వేసి చిన్న చిన్న క్లిబ్బులు, రబ్బర్ బ్యాండ్లు, ఇంకా వచ్చేసి బాలు, బ్యాట్లు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ అయితే ఇక్కడ తెచ్చి ఇలా అయితే పెట్టామన్నమాట. చాలాసేపు అండి. అసలు ఎట్లా అంటే ఒక్కరు కూడా నేను కూడా ఇక్కడైతే హెల్ప్ చేస్తున్నాను. అంటే ఇవన్నీ సర్దడం అనమాట. జస్ట్ ఇది కూడా ఇది ఉంది కదా వెనకాల షాపు, ఇది కూడా వీళ్ళదే. ప్రస్తుతానికైతే క్లోజ్లో ఉంది. ఇదైతే ఒక చిన్న బిజినెస్ లాగైతే స్టార్ట్ చేశారు. ఇక్కడైతే చాలామంది వస్తున్నారు కానీ చూస్తూ ఉన్నారు కానీ వెళ్తూ ఉన్నారు. అంటే ఎవరికి అంతగా ఇంట్రెస్ట్ లేదనమాట. ఎందుకంటే ఇక్కడ మేము పెట్టాం కదా ఇవన్నీ, దాని పక్కలోనే మళ్ళీ వేరే వాళ్ళు అయితే పెట్టారు. చాలామంది అయితే అక్కడికే వెళ్తున్నారు. ఇక్కడైతే ఎవరు రావడం లేదనమాట. ఎందుకో ఈరోజు అయితే చాలా లాస్ వచ్చేసింది అనమాట. అంటే బిజినెస్ అంటే అంతే కదండి, ఒక రోజు అయితే లాస్ వస్తుంది, ఇంకొక రోజు అయితే బాగా జరుగుతుంది కదా. అప్పుడప్పుడు నేను కూడా ఇక్కడికి వచ్చి చూస్తూ ఉంటానండి. ఇవన్నీ బిజినెస్ అన్నీ లాస్ అంతా వస్తుంటే అసలు ఎందుకు ఈ బిజినెస్లు అన్నీ అనిపిస్తూ ఉంటుంది ఒక్కోసారి. కానీ ఏదో ఒక ప్రయత్నం అయితే చేస్తూ ఉండాలి కదా. ఎప్పుడైతే మనం ఓడిపోతామో అప్పుడే అంటే గెలుపుకు ఒక అడుగు ముందు వేసినట్టు అని చెప్తూ ఉంటారు కదా, అదే అనమాట. ఈరోజు అయితే ₹1 కూడా రాలేదండి. చాలా లాస్ వచ్చింది. మేము పెట్టిన చోటే పక్కన వేరే కూడా ఇట్లా బండి మీద తెచ్చి పెట్టాడు. వాళ్ళకే బాగా జరుగుతుంది, మాకైతే అస్సలు ఏం జరగలేదు. చాలాసేపు వరకు వెయిట్ చేసి ఇంకైతే లాస్ట్ మూమెంట్లో అయితే ఇంకా ఎత్తేసామన్నమాట. అంటే ఇది అప్పుడు పెట్టే ముందర అనమాట. నేను వీడియో అంటే ఉంటుంది కదా వీడియో అని చెప్పేసి అప్పుడే ఐటమ్స్ అన్నీ తెచ్చి ఇట్లయితే పెడతా ఉన్నారు. ప్రతి ఒక్కటి ఉన్నాయి, అయినా కూడా ఎవరు కొనుక్కోలేదు. ఎందుకంటే కాస్ట్ కూడా చాలా తక్కువ పెట్టాం. చూసారు అక్కడ ఎదురుగా ఒక శారీ కట్టుకొని ఉంది కదా ఒక నేను, అక్కడైతే బండి ఉంది కదా, అక్కడ ఎక్కువ మంది వెళ్తూ ఉన్నారు. అంటే మేము పెట్టింది వాళ్ళకు నచ్చలేదో ఏమో తెలియదు కానీ అక్కడే ఎక్కువ మంది అయితే వెళ్తున్నారు. ఎందుకంటే అది రోడ్డుకు కొంచెం దగ్గరలో ఉంది కదా, అందుకు వెళ్తున్నారు. మేము ఇక్కడ షాప్ పైన అయితే పెట్టుకున్నాం కదా, నేనైతే కొంచెం సేపు అయితే ఇక్కడ కూర్చున్నాను. చూద్దాం ఇది ఎంతవరకు ఎలా జరుగుతుందో అని చెప్పేసి. చాలాసేపు అయితే ఇట్లనే కూర్చొని ఉన్నాం. ₹1 అయితే రాలేదండి. అంత లాస్, ఇదంతా వేస్ట్ ఏమో అనిపిస్తుంది నాకైతే. ఇవన్నీ చూసారా, ఎంత పెట్టుబడి పెట్టినా కూడా వీళ్ళు లాస్ అయితే కంపల్సరీ అయితే వస్తుందండి. లాస్ లేకుండా ఏ బిజినెస్ ఉండదు కదా. ఇంకా నెక్స్ట్ అయితే ఐస్ క్రీమ్ అనమాట, కుండ ఐస్ క్రీము. ఇది కూడా వీళ్ళ షాప్లోదే అనమాట. ఐస్ క్రీమ్ కూడా వాళ్ళ షాప్లోదే అనమాట. మా వదిన వాళ్ళ షాప్లోదే. వాళ్ళ పిల్లలు అయితే తెచ్చుకున్నారు ఇలాగా ఐస్ క్రీమ్ అనమాట. కుండ ఐస్ క్రీమ్ చాలా బాగుంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది. ఇవన్నీ మనమే సింపుల్గా ఇంట్లోనే వేసుకోవచ్చండి.
అంటే కొంచెం ఓపిక ఉంటే చాలన్నమాట. ఓపిక అయితే ఉండాలి ఏ పని చేసుకోవాలన్నా కూడా. అది ఉంటే ఏదైనా చేసుకోవచ్చు. కుండ తెచ్చుకొని మనమే ఒకటి ఇంట్లో పెట్టుకొని ఇట్లా ఐస్ క్రీమ్ చేసుకోవచ్చు. చాలా సింపుల్ ఈజీ. ఫ్రిడ్జ్ ఉంటే చాలు, కుండ ఉంటే చాలు, ఐటమ్స్ ఎలాగో ఇంట్లోనే ఉంటాయి కదా. ఇదేనండి చిన్న వ్లాగ్. ఏం చేయాలో తెలియక ఈ వ్లాగ్ అయితే అప్లోడ్ చేశాను చాలా రోజుల నుంచి. కొంచెం కొంచెం వీడియో అంతా సేవ్ చేసుకొని ఈరోజు అయితే ఒక లాంగ్ వీడియో అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి చాలు.